ఫ్రెండ్స్, నేను ఈరోజు నైట్ డిన్నర్కి పుదీనా రైస్ చేశానండి. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. మేమైతే ఇది రైతాతో తిన్నాము, సమ్మర్ కాబట్టి. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాతకి హోల్ గరం మసాలా కూడా వేసానండి. దీంట్లో లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా ఆకు ఇలా అన్నీ వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రైస్కి కూడా చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కడిగి పెట్టుకున్న పుదీనాను దీంట్లో వేస్తున్నాను. నేను దీంట్లో కొన్ని పచ్చిమిర్చీలు వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను పోపులో కొన్ని వేసాను కాబట్టి ఇప్పుడు జస్ట్ ఒక 2-3 వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇవి మిక్సీ ఫైన్ పేస్ట్ చేస్తున్నాను. మనం చేసేది పుదీనా రైస్ కాబట్టి చాలా ఫైన్ పేస్ట్ ఉండాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను నేను, 1 స్పూను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ఈ పుదీనాను దీంట్లో వేస్తున్నాను. ఇంత తక్కువ ఎందుకు వేస్తున్నానంటే నేను తీసుకుంది తక్కువ క్వాంటిటీ రైస్ కాబట్టికి నేను కొంచెమే పుదీనా తీసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. కలర్ మాత్రం చాలా చేంజ్ అవ్వాలి, గ్రీన్ కలర్ మొత్తం మారిపోవాలండి. ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు మీరు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లో 3.5 గ్లాస్ నేను వాటర్ వేస్తున్నాను. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 3.5 వాటర్ వేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ హోల్ గరం మసాలా నేను పౌడర్ చేసి వేస్తున్నాను. ఆల్రెడీ నేను పుదీనా పేస్ట్ చేసేటప్పుడు 1 స్పూను సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు జస్ట్ 1 స్పూన్ మాత్రమే వేసాను. 1 స్పూన్ నెయ్యి వేసాను. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. ఇది బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇప్పుడు బాగా మరుగుతుందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేస్తున్నాను. ఒక్కసారి ఇలా గరిటెతోనే అలా తిప్పాలండి. ఎక్కువసార్లు తిప్పడం వల్ల రైస్ విరిగిపోతుంది. ఎందుకంటే మనం కడిగి నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ని, అందుకే ఎక్కువసార్లు కలపొద్దండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలి జస్ట్ అలా, ఎందుకంటే సైడ్స్కి పుదీనా మొత్తం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలి. ఇప్పుడు ఫైనల్గా పుదీనా రైస్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీరతో నేను గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.